అందరికీ నమస్కారం. నిన్నటి రోజున రైతుల కోసం పంట నీళ్ల కోసం సాగునీరు విడుదల చేయాలని కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని మా అల్లిపూర్ గ్రామం అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి రంగనాయక రిజర్వాయర్ వరకు మహాపాదయాత్రను మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క రైతన్నకు, మా పార్టీ కార్యకర్తలకు, మా నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దీన్ని ఓర్వలేక కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈ పాదయాత్ర దొంగ పాదయాత్ర అని, వాళ్ళ ఉనికి చాటుకోవడానికని ఏదేదో మాట్లాడుతున్నారు. చాటుకోవాల్సింది మా ఉనికి కాదు, మీకు ఉనికి లేక మీరు అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీ లాగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మీటింగ్ పెడితే ప్రతిపక్ష పార్టీ అనేది వ్యతిరేకిస్తుంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ మీటింగ్ పెడితే అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీ లాగా వ్యతిరేకిస్తున్నారు. మీరు చేసేది రైతుల కోసం, సాగునీరు కోసం మేము మాట్లాడి మేము పాదయాత్ర చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ మీరు రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారు. మీకు గనక మీ ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కాళేశ్వరం నీళ్లు పంపులు ఆన్ చేసి అన్ని రిజర్వాయర్లు నింపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు గాని ఈ నెల వరకు ప్రతి రిజర్వాయర్ నిండు కుండలా ఉండేది. ఇప్పుడు ఈ మన పంటలు వేసుకోవడానికి వస్తున్నాయి, నార్లు ఎదిగినాయి, అయినా కూడా ఏ రిజర్వాయర్లో నీళ్లు ఎండిపోయినాయి, పొలాలు బయటకు వచ్చినాయి. మీకు చిత్తశుద్ధి లేదు, పనిచేసే వ్యక్తిత్వం లేదు, ప్రతిదీ ఒరడమే. మేము 10 సంవత్సరాల్లో చేసినాం, ఏం చేసినామని మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలలో అన్ని ప్రాజెక్టులు 90% పూర్తి చేసినాం. ఓన్లీ మా గ్రామంలో కర్ణాలకుంటకు మాత్రమే నీళ్లు రాలే. జాలిశెరువు అని మాట్లాడుతారు, జాలిశెరువులకు నీళ్లు వచ్చినాయి. ఇప్పుడు కాళేశ్వరం తోటి పంపులు ఆన్ చేసి రిజర్వాయర్ నింపితే మాకు నీళ్లు వస్తాయి. దాన్ని నింపే తెలియలేదు, నీళ్లు రాలే. మా రైతులు బాధపడుతున్నారు. మా రైతుల భూములు కోల్పోయినాం, కానీ మేము కోల్పోయి ఎన్నో లక్షల మందికి నీళ్లు ఇచ్చినాం. అది ఆలోచించండి. ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధితోటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి నీళ్లు నింపాలని డిమాండ్ చేస్తూ, ఇంకొకటి కర్ణాలకుంటకు ఎందుకు ఆగింది పని అంటే ఫారెస్ట్ వాడు పర్మిషన్ ఇవ్వాలి. ఫారెస్ట్ భూమి ఉంది, దానికి కూడా మా మాజీ మంత్రి హరీష్ అన్న గారు లెటర్లు పెట్టారు. ఇప్పుడు మా గవర్నమెంట్ లేదు కాబట్టి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా వాళ్ళు వినడం లేదు. మళ్లీ 2 సంవత్సరాల తర్వాత వచ్చేది మా గవర్నమెంటే. మా గవర్నమెంట్ లో ఖచ్చితంగా కాళేశ్వరానికి కర్ణాలకుంటకు నీళ్లు తెచ్చి తీరుతామని మేము చెప్తున్నాం. మేము 10 సంవత్సరాలు 90% పూర్తి చేస్తే ఈ 10% పనిని ఎక్కడ ఆగిందో అక్కడనే ఉంది. ఈ 2.5 సంవత్సరాల తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేరు. మీరు తట్టెడు మట్టి ఎత్తిపోయేనికి చేతగాని ప్రభుత్వం ఇప్పుడు వచ్చి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. మేము చేసే రైతుల కోసం, రైతు ప్రభుత్వం, రైతులకు సపోర్ట్ ఇస్తూ రైతుల తరఫున కొట్లాడుతున్నాం. మీరు గనక ఇప్పటికీ స్పందించకపోతే ఇదే రీతిలో ఈ ఒక్క మా మండలమే కాదు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పెద్దగా నిరసనలు తెలుపుతూ మీ ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు మేము నిద్రపోమని కొంతమంది నాయకులు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకులు ఉన్నారు. వాళ్ళు నిన్న హరీష్ రావు గారి గురించి, మా పార్టీ గురించి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు నిన్నటి వరకు మా పార్టీ అధికారంలో ఉన్న రోజులు మా పార్టీలోనే ఉన్నారు. అప్పుడు మా పార్టీ తప్పులు కనిపించాలి, ఏది కనిపించాలి, అప్పుడు మంచోళ్ళు. మా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరంగానే, అధికార పార్టీలో చేంజ్ కాగానే మేము హరీష్ రావు ఇది చేసిండు, పార్టీ ఇది చేసింది, నీ కళ్ళు కనిపించాలి. ఇన్ని రోజులు అదే పార్టీలు ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న రోజులు హరీష్ రావు నీకు దేవుడు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినాక వేరే అధికార పార్టీలకు పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మంచిది కాదు, హరీష్ రావు మంచోడు కాదు. ఇంకొక నాయకుడు మాట్లాడుతుండు, ఆయనే ఎక్కడుంటాడో ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్, ఎంపీటీసీ బీఫామ్ ఇస్తే అమ్ముకున్న వ్యక్తివి నువ్వు హరీష్ రావు గురించి మాట్లాడేది. హరీష్ రావు బీఫామ్ నమ్మి బీఫామ్ ఇస్తే బీఫామ్ అమ్ముకున్న వ్యక్తివి నువ్వు. మీరు ప్రజల గురించి మాట్లాడుతురా? ఏం చేసిరని మీరు ప్రజలకు? 10 సంవత్సరాల మేము చేసి చూపెట్టినాం. ఈ 2.5 సంవత్సరాల మీరు ఏం చేసిరు?
అది చెప్పండి. మీ కనుక చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికీ కాళేశ్వరం నీళ్లతోటి రిజర్వాయర్లు నింపాలని. ఇంకొకటి, మన మండల కేంద్రం నుంచి అలీపూర్ వచ్చే రోడ్డు ఉంటుంది, మెయిన్ రహదారి ఇల్లంతకుంట వరకు ఇదే. చిన్నకోడూరు మండల కేంద్రం నుంచి వచ్చే దారి మంచిగా లేదు. రైతులు కానీ ప్రజలు కానీ అవస్థలు పడుతున్నారు. రోజుకొక బండి అడ్డం యాక్సిడెంట్ అవుతుంది అక్కడ. మీ చిత్తశుద్ధితోటి మీ రేవంత్ రెడ్డి గారికి చెప్పుకుంటారా, మీ ప్రభుత్వానికి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొని చిత్తశుద్ధితోటి ఆ రోడ్డు మంచిగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. జై